హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఫీనో పేమెంట్ బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకున్న తర్వాత మన ఫోన్పే అయితే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలి. చెప్తున్నా చూడండి, మన ప్రొఫైల్ అనేది పైన ఉంటుంది. మన ఫోన్పే ఇలా లాక్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రొఫైల్లోకి అయితే వెళ్ళాలి. ఫస్ట్ పైన మన ఫోటో కనపడుతుంది కదా, అక్కడ కొంతమంది ఫోటో ఉంటుంది, కొంతమంది ఫోటో ఉండదు. మన ప్రొఫైల్లోకి వెళ్ళిన తర్వాత కింద బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, హోమ్ సింబల్, అదైతే ఓపెన్ చేయాలి. అదైతే ఓపెన్ చేసి కింద యాడ్ ఇన్ న్యూ బ్యాంక్ అకౌంట్ అనేది ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత సర్చ్ బార్లోకి వెళ్ళి ఫీనో అకౌంట్ అని చెప్పి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత ఒకసారి క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అదే యూపీఐ ఐడి అనేది తీసుకుంటుంది. కింద బ్లూ కలర్ సింబల్ ఉంటుంది కదా, ఒకసారి కింద బ్లూ కలర్ సింబల్ ఉంటుంది, దాని మీద వచ్చేసి ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడ మన ఏటీఎం కార్డ్ అనేది లాస్ట్ 6 నెంబర్లు అనేది ఎంటర్ చేయాలి. ఒకసారి ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఎంటర్ చేసిన తర్వాత 855967 లాస్ట్ 6 నెంబర్లే ఎంటర్ చేయాలి. తర్వాత మంత్, ఇయర్ 0528 ఇది ఇచ్చిన తర్వాత మన మొబైల్కి అయితే ఓటీపీ అదే బ్యాంక్ వస్తుందండి. ఫస్ట్ ఆ ఓటీపీ అనేది అదే తీసుకుంటారు డైరెక్ట్, మనం వేరే నెంబర్స్ అనేది ఏం కొట్టకూడదు. ఓటీపీ తీసుకున్న తర్వాత మన యూపీఐ పిన్ ఏమైతే సెట్ చేసుకున్నాం అనుకుంటున్నామో అది ఒకసారి సెట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ టైం కూడా మన యూపీఐ పిన్ని ఎంటర్ చేయాలి. యూపీఐ పిన్ జనరేటర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఒకసారి చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఓకే సక్సెస్ అయిపోయింది. ఇది సక్సెస్ అయిందా కాదు కానీ నేనైతే ఒకసారి బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాం అని చెప్పి బ్యాక్ వెళ్తున్నాను. బ్యాలెన్స్ చెక్ అనేది ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా, చెక్ బ్యాలెన్స్ అని క్లిక్ చేశాను. అందులో ఫీనో అకౌంట్ అని ఓపెన్ చేసి నా యూపీఐ పిన్ ఎంటర్ చేశాను. బ్యాలెన్స్ చూద్దాం అనేది. Okay, successfully completed UPI pin. Thank you for watching. Like and subscribe.